ప్రభుత్వం మీద ద్వేషం, భారతదేశం మీద ద్వేషంతో రగిలిపోతా అదేదో తమిళనాడు దేశాన్ని స్థాపించాలన్నటువంటి తరహాలో వ్యవహరిస్తున్నటువంటి భాషా ఉద్యమాల్ని, ఉద్రిక్తతల్ని సృష్టించాలనుకుంటున్న తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఘాటైన మందలింపు. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం నడిపే ఉచిత రెసిడెన్షియల్ స్కూల్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 650కి పైగా ఇలాంటి పాఠశాలలు ఉన్నాయి. దేశంలో ప్రతి జిల్లాలో ఒకటి స్థాపించాలని కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. దానికోసం రాష్ట్రాలు 30 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వాలి. భవనాలు నిర్మించడం, స్టాఫ్ జీతాలు, హాస్టల్స్, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని వద్దని వ్యతిరేకిస్తుంది. తమిళనాడులో 2006 యాక్ట్ ప్రకారం 2 భాషల విధానం మాత్రమే, అంటే తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే అమలవుతుంది. నవోదయ పాఠశాలలో మాత్రం 3 భాషల సూత్రం, తమిళ్, ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఉంటుంది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం హిందీ బలవంతంగా రుద్దడం కింద చూస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉందని, అదనపు పాఠశాలల అవసరం లేదని వాదిస్తోంది. పైగా సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం తమిళనాడుకి 3,548 కోట్లు బకాయి పడిందని ఆరోపిస్తోంది. వివాదం మీద 2017లో మద్రాసు హైకోర్టులో ఒక పిల్ దాఖలు కాగా నవోదయ పాఠశాలకు రాష్ట్రం భూమి కేటాయించని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల మీద 2017 డిసెంబర్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేని సవరించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల గల బెంచ్ ద్వారా విచారణ ఈ డిసెంబర్ 15 జరిగింది. తమిళనాడు తరపు సీనియర్ అడ్వకేట్ పి విల్సన్ ఈ పథకం ఐచ్ఛికమని, బలవంతం చేయడం సాధ్యం కాదని, హిందీని బలవంతం చేయడం రాష్ట్ర భాషా విధానానికి విరుద్ధమని, ఇంకా భూమి, ఆర్థిక భారం రాష్ట్రంపై అదనపు భారం అని, కేంద్రం పాత బకాయిలు చెల్లించలేదంటూ తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్య కరెంట్ లిస్ట్లో ఉంది, కాంకరెంట్ లిస్ట్లో ఉంది. కేంద్రం పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల అవకాశాలను అడ్డుకోవద్దు. భాషా రాజకీయాలను విద్యలోకి లాగద్దని చెప్తూ, మీరు ఈ రిపబ్లిక్లో భాగం కాదా, ఆర్ యు నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద రిపబ్లిక్, భాషావాదంగా మార్చొద్దు, మనం ఫెడరల్ సొసైటీలో ఉన్నాం, రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రతిభావంతులైన విద్యార్థుల అవకాశాలను ఎందుకు అడ్డుకుంటారు, మీ రాష్ట్రం అని చెప్పకండి, ఇది ఫెడరల్ దేశం, అవకాశాన్ని కోల్పోకండి, ఇది మీ రాష్ట్ర విద్యార్థులకి అవకాశం అని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని మందలిస్తూ, వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్గా కాకుండా ఆలోచించమని, కేంద్రంతో చర్చలు జరపమని తమిళనాడుకి సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 6 వారాల్లో ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలకు అవసరమైన భూమిని గుర్తించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో చర్చలు జరపాలి, భాషా విధానం గురించి కూడా చెప్పుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ కేసు 6 వారాలు వాయిదా వేసింది.